నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ అజిత్. ఇక జపాన్లో గంటకు 500 కిలోమీటర్లు ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ని మనం చూసాం. ఇప్పుడు చైనా అత్యాధునిక రైలుని ఆవిష్కరించబోతుంది. దాని వేగం 450 కిలోమీటర్లు. మరి జపాన్ కంటే గొప్ప ఏంటి? మరి జపాన్ 500 కిలోమీటర్ల వేగాన్ని దాటేస్తుంది. మరి చైనా 450 కిలోమీటర్లు. మరి ఇందులో గొప్ప ఏమిటే అన్న భావన మీకు కలిగి ఉండవచ్చు. అయితే మరి దానికి సంబంధించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక దీనిని CR-450గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాడు బీజింగ్లో దీనిని పరీక్షించారు. గంటకు 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అయితే ఈ రైలు డిజైన్ మాత్రం చాలా నాజుగ్గా ఈ బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంటుందని చైనా రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. అయితే చివరికి ఇది గంటకు 450 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. ఇది వినియోగంలోకి వచ్చే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని చైనా రైల్వే శాఖ పేర్కొంటుంది. ఈ ట్రైను బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణించగలదు. గతంలో ఈ ప్రయాణానికి 4 గంటలు పట్టేది. ప్రస్తుతం చైనాలోని హై స్పీడ్ రైల్ వ్యవస్థ అతి పెద్దది. మొత్తం 45,000 కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఇక ఇప్పుడు తయారు చేసిన ఈ అత్యాధునిక రైలును మరి అంటే దీన్ని ఏమని పిలుస్తారంటే CR-450 అని పిలుస్తారు. ఈ డిసెంబర్లో అంటే ఇదే నెలలో పరీక్షిస్తామని మరి రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక మరి ఈ కొత్త రైలుకు అనుగుణంగా మరి ఏం చేయాలి? రైల్వే లైన్లను మార్చాలి. అదేవిధంగా వంతెనలు, ట్రాకులు, సొరంగాలు కూడా నిర్మించాల్సి వస్తుంది. అయితే ఈ రైలుకు సంబంధించిన బరువు ఎంత ఉందనంటే 10 టన్నులు మాత్రమే. అంటే CR-400 కంటే కూడా ఇది 12% తక్కువ. విద్యుత్ కూడా 20% కంటే తక్కువగానే వినియోగించుకుంటుందని రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక గత మోడల్ కంటే కూడా 50 కిలోమీటర్లు అధిక వేగంగా మరి ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షలో ఇది అత్యధికంగా 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. మరి ఇది అమల్లోకి వస్తే మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటి రైళ్లను మరి మిగతా దేశాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ.